యేసయ్య నామములో మీకు అందరికి వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. దేవుని ప్రార్థించుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనతోటి అని ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన శిరస్సు వంచి వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మమ్మల్ని అందరూ చిన్న మందగా చేర్చినందుకే నీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రార్థనలు ఏకవిస్తున్నారు నాయన, వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఎత్తిడి తండ్రి నిరంతరం ఉండివాడు నీవేనయ్యా. మాలో నా తండ్రి నీ వెలుగు మాత్రమే ఉందని విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రభా. మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నేను మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రం నాయన. మరి రాత్రి వేళ సమయంలోనైనా బిడ్డలందరూ నేను బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహాలకు చేరినందు బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. రాని బిడ్డలు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళని కూడా క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరు ఏ ఇబ్బందులు ఏ ఇరుకుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ రాజా, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డకి ఏది అవసరతో నీకు తెలుసు అయ్యా, నాకు తెలియదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా, అట్టి బాధల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి ప్రభా దర్శించండి, ఆశీర్వదించండి ఆయన. ఎంతమంది అయితే ఉన్నారు నేను వాళ్ళందరూ ప్రేరేపించండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళకి నైనా తండ్రి నీ ఆశీర్వాదాలతో నింపబడిన ఆయన మహా సంతోషంగా బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ప్రభా మహా సంతోషంగా నాయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాల పట్ల నైనా ప్రతి ఒక్కళ్ళని సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా ప్రతి ఒక్క కుటుంబంలో నేను సంతోషాన్ని ఇవ్వబోతున్నందుకే స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. నా పెదవులు స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. నేరుగా కాకుండానైనా మీరుగా మాట్లాడినైనా ఏ బాధల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. ప్రియ సహోదరులారా, దేవుడి రాత్రి వేళ సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే సామెతలు 3వ అధ్యాయం ద్వారా 6వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ తోవలను సరళము చేయును అని చెప్తున్నాడు. మన ప్రవర్తన ఏమిటంటే మనం ఎక్కడ పక్కకు తొలిగిపోతున్నామో మనకు తెలియదు. ప్రియ సహోదరులారా, మనకు కష్టం వచ్చిందంటే మనం దేవుణ్ణి ఆరాధించడం మానేసి కష్టం వైపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ దినము, కష్టం సాయి చూడమాకండి. ప్రియబిడ్డలారా, కష్టం సాయి చూడమాకండి, నా సాయి చూడండి. మీ మార్గాలన్నిటినీ నన్ను ఎంచుకోండి అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఏ మార్గంలో అయినప్పటికీ నన్ను పిలుచుకోండి, నీ సహాయం దయచేస్తాను నేను అని చెప్పనని రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం చేసే ప్రతి ఒక్క ప్రవర్తన పట్ల మన నోటి మాటే కానీ నడవడికి తీరే కానీ ఏదైనప్పటికీ దేవుడిని మనము అడగాలంట. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మా నడవడికలను బట్టి నా తండ్రి మా ప్రవర్తన అంతట్లోనైనా మేము తప్పులు చేస్తున్నాం, మమ్మల్ని క్షమించానని దేవుడిని ఒప్పుకోమని చెప్పనని ఎవడి ముందర ఒప్పుకొని ఇంక మేము ఆ తప్పు చెయ్యం ప్రభా అని చెప్పనని అడిగినప్పుడు మన కుటుంబంలో ఏ సమస్య కోసం ఎదురు చూస్తున్నామో ఆ సమస్యలన్నిట్లో అది ఏదైనప్పటికీ మనకి సమస్తం సాధ్యమేనంట. నమ్మటం మన వలనైతే సాధ్యం సమస్తం మొత్తం సాధ్యమేనంట. మనకి దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాడు. విశ్వాసం మనలో ఉండాలంట. దేవుడు ఇస్తాడు, మన కార్యం ఇది చేస్తాడు అని చెప్పనని నమ్మితే అది ఏదైనప్పటికీ దేవుడు చేస్తానని మాట్లాడుతున్నాడు. మన తప్పులన్నీ ఆయన ముందర ఒప్పుకోవాలంట. మనం ఏది చేసినప్పటికీ మీరందరూ నా సన్నిధిలో మీ తప్పులన్నీ ఒప్పుకోండి. మీరు తప్పు చేయని వారంటూ ఎవరు ఉన్నారు? ఎవరు ఏదో ఒక రకంగా తప్పులు చేస్తూనే ఉన్నారు కదా. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు, బిడ్డల పట్ల తల్లిదండ్రులు, భార్య పట్ల భర్త పట్ల భార్య, అత్తమామల పట్ల బిడ్డల పట్ల అత్తమామలు ఏదో ఒక విధంగా ఎన్నో రకాలుగా ఒకరి మీద ఒకరికి నిందలు మోపుకోవటం, అట్లా ఎన్నో రకాలుగా ఒకరినొకరికి ప్రేమగా దగ్గర కాకుండా దూరం చేస్తూ ఎన్నో విధాలుగా ఎన్నో శ్రోతలను ఎన్నో బాధలు పడుతూ నరకంలో ఉన్నారే కానీ అపవాది శ్రోతల్లో మీరు జీవిస్తున్నారే తప్ప మంచి జీవితంలో మీరు నడవటం లేదు. ఎందుకు నడవటం లేదు? మీరు
అపవాది వెంట నడుస్తున్నారు కానీ నా వెంట ఎందుకు నడవటం లేదు అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వేళ సమయం మన అందరితోటి మాట్లాడుతున్నాడు. మన తప్పులన్నీ, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం మనకు ఒప్పుకోవాలంట. యేసయ్య అధికారి, మన కుటుంబానికి యేసయ్య అధికారి, యజమానకర్త నువ్వేనయ్యా అని చెప్పనని దేవుణ్ణి మన అధికారానికి వదులుకోవాలంట. మనం ఏదన్నా పనిలో వెళ్ళేటప్పుడు యేసయ్య మాకు ముందర నీవేనయ్యా, మాకు అధికారకర్తవు నీవేనయ్యా, మా కుటుంబానికి యజమానకర్తవు నీవేనయ్యా అని చెప్పనని దేవుడి ముందర ఒప్పుకోవాలంట. ప్రతి క్షణం అడుగుతూ ఉండాలి, ప్రభా మాకు నివాస స్థలం నీవేనయ్యా, ఇంత నష్టపోయాం ప్రభా, ఇది మాకు లేదయ్యా, ఏమీ లేవని బాధపడుతున్నాం ప్రభా, ఏ పనికి వెళ్ళా మాకు ఏది ముందుకు రావటం లేదు ప్రభా అని చెప్పి నేను అడిగే ప్రతి ఒక్కదాన్ని మా తప్పులుంటే క్షమించు ప్రభా అని ముందు అడగాలి. అన్నిటికంటే ముందు ప్రభా మేము తగ్గించుకుంటున్నామయ్యా, నీ నామని గనపరుచుకుంటున్నాం ప్రభా, మాకు ప్రతి ఒక్క పనిలో ముందుండి మాకు నూతన వరములు తెరవబడండి అయ్యా, మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేయండి రాజా అని చెప్పనని మనం ముందుగా ఆయన్ని ఆహ్వానించుకోవాలంట. ఆహ్వానించుకుని ప్రతి క్షణం అన్నిట్లో ఆయన దగ్గరుండి మనకి సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. అది ఎవరైనప్పటికీ, ఏ సమస్య ఉన్నప్పటికీ కుటుంబంలో, ఇంకా వీళ్ళు ఏదైనా ఎవరి కుటుంబంలో ఏడిపోయి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ కుటుంబం ఇంకా కట్టబడదు కదా అని చెప్పని అనుకునే కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరి ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, యేసయ్యానని ఏ బిడ్డ మంచంలో ఉండి మొరపెడుతున్నారో వాళ్ళ హృదయాల్ని ఈ దినము రాత్రి వేళ సమయంలో దేవుడు ముట్టుతున్నాడు అనమాట. ఎంతోమంది బిడ్డలు, అయ్యో నా భర్త లేడే, అయ్యో నాకు అత్త మామ లేరే, నా బిడ్డలు అనాథలు అయిపోతారే, నేను చనిపోతున్నానే అయ్యో అని చెప్పనని ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు, ఒంటరితనంలో జీవిస్తున్నారు. అట్టి బిడ్డలందరికీ దేవుడు ఈ రాత్రి వేళ సమయం ప్రతి ఒక్క బిడ్డతోటి మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు భయపడబాకు, నేనున్నాను నీకు అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రాత్రి వేళ సమయం. అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ ప్రయాణంలో భయపడుతూ జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్టి వారందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ సమస్య అయినప్పటికీ దేవుడి రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తానని చెప్తున్నాడు. ఒక జాబు విషయంలో కానీ, ఒక వివాహ విషయంలో కానీ, మరి ఏదైనా కానీ, చదువుల్లో బిడ్డలకు చదువు రాని విషయంలో అయినా సరే మంచి జ్ఞానాన్ని నేను ఇస్తాను అని చెప్పనని మీ ప్రవర్తన అంతట్లో నా ముందర వెల్లడించుకోండి, నాకు అప్పచెప్పండి, నేను ఇంక తప్పు చేయను ప్రభా క్షమించండి అని చెప్పనని నా ముందర మీరు వెల్లడించుకోండి. ఇంకా తప్పుకి మీరు వెళ్ళకుండా ఉంటే నేను ఈ రాత్రి కూడా సమయంలోనే మిమ్మల్ని దర్శిస్తాను, ఈ రాత్రికే మిమ్మల్ని పెంట కుప్పల మీద నుంచి పైకి లేపుతానని చెప్పనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, అట్టి బిడ్డలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మరి దేవుడైతే మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ బంధంలో ఉన్నారో, ఎవరు మేము ఎందుకు భూమి మీద బతికుండేదని చెప్పని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఏ ఆత్మ నశించాలని చెప్పని ఆలోచనలు చేస్తున్నారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డ నేనున్నాను నీకు అని చెప్పనని మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ క్షమించేవాడు నేనున్నాను నీకు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినప్పటికీ, అది ఏదైనా సరే, ఎవ్వరు నిన్ను బయటికి నడిపించలేరు అనుకున్న దాంట్లో నుంచి కూడా నేనే నడిపిస్తాను, నేనే లేపుతాను మిమ్మల్ని అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన ప్రవర్తన అంతట్లో ఒప్పుకోవాలంట. మనం తెలియక ఎన్ని పొరపాట్లు చేసామో, ఎన్ని మాటలు మాట్లాడామో, తెలియక ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులు చేస్తాం. మన నైజం మనుషులు కాబట్టి మన జీవితాలు ఏదో ఒక అబద్ధం ద్వారానో, ఏదో ఒక విధంగా నడవడిక ద్వారానో తప్పులు చేస్తాం. కానీ అవన్నిటిని ఒప్పుకోండి. ఈ రాత్రి వేళ సమయంలో మీరు అట్టివారు ఎంతమంది ఉన్నారో, మీ గుండెలు నలిగిపోయి గుండెల నిండా గాయాలయ్యి నలిగిపోతున్నారో వాళ్ళందరికీ నేను సహాయం చేస్తానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఎన్ని కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నాయో, ఒకరికొకరు సంబంధం లేకుండా నలిగిపోయి ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలు నేను కట్టబడతాను. మీ తప్పులు ఒప్పుకోండి. రాత్రి వేళ సమయంలో
నేను మీ కుటుంబాలను దర్శిస్తున్నాను. అగ్ని వలె మీ కుటుంబాల మీద అభిషేకిస్తున్నాను, ఆత్మతోటి అభిషేకిస్తున్నారు. ఎంతమంది అయితే సైతాన్ శోధనలతోటి, ఎన్ని బంధకాలతోటి, ఎన్ని బాధలతోటి ఉన్నారో వాళ్ళందరూ బంధకాలు తెంచివేసి సైతాన్ శోధనలందరినీ విడుదల కలిగించి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాడు ప్రభు ఈ దినము. వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ప్రతి ఒక్కరికి విడుదల కలిగిస్తాడంట. బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఏమైనా పొరపాటు చేస్తున్నారా వాళ్ళ పట్ల సహాయం దయచేస్తున్నాడంట. దేవుడు మంచి ప్రేమను కలిగిస్తున్నాడంట, మంచి ప్రేమను దయచేస్తున్నాడంట. బిడ్డలు తప్పు చేశారని చెప్పనని ఎవరన్నా అరిచుంటారేమో, ఆ బిడ్డలు ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారేమో, ఎవరిని ఏ చెడు ముట్టుకోకుండా దేవుడి రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెలు వేస్తున్నాడంట. ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడుతానని మాట ఇస్తున్నాడు. ఎవరైతే మేము బాగిలు అయిపోయామని చెప్పానని కూర్చొని మొరపెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తానని దేవుడి రాత్రి వేళ సమయంలో మాట ఇస్తున్నాడు. ఎవరికి ఎలాంటి ఆపద రాదు. బయటికి వెళ్ళే బిడ్డ ఇంకా గృహాలకు రాలేదని బాధపడుతున్నారా? ఆ బిడ్డకి ఏది చెడు ముట్టదు. నేను తీసుకొస్తాను మిమ్మల్ని, మీ పిల్లలందరినీ మేము తీసుకొస్తాం. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను నేను తీసుకొస్తాను, సంతోషంగా గృహాలకు చేరుస్తాను. కానీ నా పాదాల చెంతకు రండి, మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోండి, నేను నీకు సహాయం చేసే దేవుడిని అని చెప్పనని నా దగ్గర మొరపెడితేనే కదా, మీ పొరపాట్లని ఒప్పుకొని అవన్నీ సరి చేసుకుంటేనే కదా మిమ్మల్ని మంచి మార్గాన్ని నడిపించేది. మీకు కావాల్సిన అన్నిట్లో అవసరాలు నేను తీరుస్తూ దేవుడిని ఈ రాత్రి వేళ సమయంలో రండి. అటు వారు ఎంతమంది ఇరిగి నలిగిన హృదయాలతోటి ఉన్నారో, ఎంతమంది ఎన్ని సమస్యల్లో ఉన్నారో, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు పని జరగటం లేదు, మా పని ఏది జరగటం లేదు, అన్ని వ్యతిరేకత జరుగుతున్నాయి అని చెప్పానని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదయ్యున్నప్పటికీ తెలిసి చేసే ప్రతి ఒక్క తప్పులో అది మనం చేసేది కాదు. అపవాది మనల్ని దేవుడికి వ్యతిరేకంగా చేయాలి, దేవుడికి మన మీద కోపం రావాలి, మనం నష్టపాలు చేయాలి. దేవుడికి ఉగ్రహం వస్తే ఆయన రోషాగ్నికి మనము బొగ్గైపోతాం అనమాట. అటు కోపాన్ని దేవుడి పట్ల మనం ఉండేదానికి అపవాది చేస్తుందే కానీ మనం చేసే తప్పులు కాదయ్యి. కానీ అటు బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మనసు మార్చుకొని మంచి మార్గానికి నడవమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ప్రభా ఇప్పటి వరకు మాకు తెలియక మేము పొరపాట్లు చేశామయ్యా, నిజమేనయ్యా, మేము చేసే కాదయ్యా, మేము ఎంత మంచిగా ఉండాలన్నా కానీ మమ్మల్ని అపవాది చెడు మార్గాలకు నడిపిస్తుంది అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, అపవాది మమ్మల్ని ఇంకా ముట్టకుండానైనా, లోకం వైపు మమ్మల్ని చూడకుండానైనా మాకు సహాయం దయచేయండి అయ్యా. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండివాడా సహాయం దయచే తండ్రి, రాజాది రాజా, రాజులకు రాజా, మాకు సహాయం చేయి తండ్రి అని చెప్పనని మొరపెట్టాలంట. మొరపెట్టి అడిగితే ఆయన ఈ దినము ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ మార్గాలన్నీ సరళం చేయనని చెప్పని మాట్లాడుతున్నాడు. మనం ఒప్పుకున్నప్పుడు మన మార్గాలన్నీ సరళం చేసి ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకునే వారిగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పుని తిరగదీసుకొని వాళ్ళని మళ్ళీ ప్రేమించే భాగ్యాన్ని, మనం చేసిన పొరపాట్లన్నీ మళ్ళీ మనమే వాళ్ళ క్షమించండి, నా వల్ల ఇన్ని పొరపాట్లు జరిగానని క్షమించు, ఇంకెప్పుడు చెయ్యని ఇలాంటి పొరపాట్లు అని చెప్పనని దేవుడి దగ్గర మనం మొరపెట్టుకుంటే అన్నిట్లో జవాబు దేవుడు ఈ దినం ఈ రాత్రి వాళ్ళ సమయంలో అన్నిటికీ జవాబు వస్తాడు. మనం ఏదైతే కోరుకుంటామో, ఏ ఆనందాన్ని కోరుకుంటామో ఆ ఆనందం అంతా మన గృహాల్లో నిండుతుందని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో మనం అందరం దేవుని పాదాల చెంతకు వెళ్ళి అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళం అడుగుదాం. మనకు తెలుసో తెలియక అది మనం కావాలని చేసే కాదు, అపవాది మనల్ని రెచ్చగొట్టి అట్లా చేపించింది. కానీ మనం జ్ఞానం కలిగి జీవించాలి. ఇకనైనా ఇప్పటి వరకు మనం తెలియ చేసాం కదా, మనం చేసామని చెప్పని మనం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకోకుండానే అపవాది మనలో చేరి అనేక రకాలుగా అనేక విధాలుగా దేవుని కోపం తెచ్చేటట్టు చేపిస్తుంది అనమాట. ఆ కోపం, దేవుడి కోపం మన మీదకి వచ్చినప్పుడు మన కుటుంబాల్లో ఏం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో అది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మార్చుకోండి, మీ మనసులో మార్చుకొని మీ నడవడికంతా మంచి మార్గానికి నడవండి, సరళం చేస్తా మీ మార్గాలన్నీ అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడో దాని ప్రకారం దేవుణ్ణి అధికారములకు ఒప్పుకోవాలంటే మనము ప్రభా
నీవే మా అధికారం అయ్యా అని చెప్పనని మనం ఆయన ఆహ్వానించుకుంటే మన మార్గాలన్నీ సరళం చేస్తాడంట. మనం తెలుసో తెలియకో చేసే పొరపాట్లన్నిటి వల్ల దేవుని పాదాల చెంత దగ్గర కూర్చొని ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, మాకు అధికారం, మాకు ప్రతి ఒక్క దాంట్లో అధికారవంతుడుగా నీవుగా ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించయ్యా అని చెప్పనని అడిగే ప్రతి క్షణం మన మార్గాలన్నీ సరళం చేస్తాడంట దేవుడు. మరి సహోదరులరా, మరి ప్రతి ఒక్కళ్ళు ఈ దినం ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటల్ని ఆయన పాదాల చెంతకి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములై స్తుతయ స్తోత్రం నా తండ్రి ప్రభా. ఆకాశంని భూమిని సృజించిన వాడా నీకు స్తోత్రం నాయన, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండి వాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి విజయాన్ని పొందుకున్న దేవుడివే కానీ నాయన అపజయం ఎరిగిన తండ్రి కాదయ్యా. నా తండ్రి ఈ లోకంలోనైనా వదకు తేబడిన గొర్రెపిల్ల మాదిరిగానైనా మా అందరి కోసం నా తండ్రి ఈ లోకం మీద నా తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని రక్షింపబడటం కోసం నైనా నా తండ్రి గొర్రెపిల్ల మాదిరిగానైనా రక్తం కార్చావయ్యా. నా తండ్రి నలగొట్టబడిన శరీరం ధరనైనా మాకు అందరూ స్వస్థతను కలగజేసావు అందుని బట్టి నీకు స్తోత్రం నైనా. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభా. విరిగి నలిగిన ఈ హృదయాలను నా తండ్రి ప్రభా బలిపీఠంగా నాయన నీ పాదాల చెంత బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. ఈ అర్పణాలను అర్పించి నా తండ్రి తెలుసో తెలియక చేసే ప్రతి ఒక్క పాపం వల్లనైనా క్షమించి మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శిస్తానని మాట ఇస్తున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా యెహోవా ఆనందగానములతోటినైనా ప్రతి ఒక్క కుటుంబం ఆనంద బృందావనంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేసినైనా నా తండ్రి ప్రభా మంచిగానైనా శాంతి సమాధానం దయచేయండి. వివేచన జ్ఞాపశక్తినైనా దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానాన్ని నా తండ్రి ప్రభా వివేచన మనసు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మన్నతరం తెరబడండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఏక మనసు కలిగి కుటుంబం అంతా ఆనంద గంతులతోటినైనా కుటుంబం అంతా ఏక మనసు కలిగిన జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నాకైతే తెలియదు ప్రభా. ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ సమస్యలన్నీ ఎరిగిన తండ్రి నీవయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లోనైనా నా తండ్రి దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా మంచిగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. పరీక్షలు ఎంతమంది పరీక్షలు రాయబోతున్నారా ప్రభా, అంతమంది బిడ్డలందరికీ నా తండ్రి ప్రభా ఎవరైనప్పటికీ ఏ పరీక్షలు అయినప్పటికీ నా తండ్రి ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేసిన ఆయన వాళ్ళకి ఎగ్జామ్ అంతట్లో తోడుండి నా తండ్రి నీ కృప తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా జాబ్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలకు నైనా మంచి వివాహాలు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాలు ఖాయమైంది కానీ కట్నం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభా వాళ్ళకి కావాల్సిన ధనమందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు చదివించుకోలేని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా నా తండ్రి ప్రభా వికలాంగులు ఎంతమంది బిడ్డలు ఉన్నారనైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధాప్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచిని వేయండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కంచిని వేయండి అయ్యా. దేవదూతలు కావలుగా పెట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేదో గృహానికి వాళ్ళందరి గృహాలకు చేరలాగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి ఇంకానైనా నా తండ్రి ఎవరికైనా సరిపోవటం లేదని బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరికీనైనా సమృద్ధిగా సరిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా సముద్రాల పైన జాలర్లు ఎంతోమందినైనా చేపలు పట్టడానికి వెళ్తున్నారు ప్రభా బిడ్డలందరూ చుట్టూ కంచెని వేయండి అయ్యా. చేపలు విస్తారంగా పట్టుకున్న తండ్రి మహా సంతోషంగా బిడ్డల గృహానికి వచ్చేదాన్ని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రాత్రివేళ సమయం ప్రయాణం అంతట్లోనైనా ఏ బిడ్డ ప్రయాణం చేసినప్పటికీ నైనా నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వాహనాన్ని చుట్టూ నీ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ఆకాశంలోనైనా నడుపుతున్న ప్రతి ఒక్క వాహనంలోనైనా ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా వెళ్ళాల్సిన వాడు ఎక్కడ చేరాలనుకుని వెళ్తున్నారని అక్కడ చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. సముద్రం పైన నడిపిస్తున్న ప్రతి ఒక్క వాహనాలపైన నా తండ్రి ప్రభా నీ కృప కాపుదల తోడుగా ఉంచడానికి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెని వేయండి అయ్యా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. రాత్రి పొగులునైనా ప్రతి క్షణం నిత్యం నా తండ్రి నీ కృప కాపుదల ప్రతి ఒక్క ప్రయాణానికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా
నా తండ్రి పసిబిడ్డలనైనా నా తండ్రి ఎంతమందినైనా గర్భంతో నా తండ్రి ప్రభ కాన్పులకు వెళ్తున్నారా బిడ్డలు తల్లి బిడ్డలు క్షేమంకరంగా నన్ను ఆరోగ్యవంతమైన బిడ్డలుగానైనా నా తండ్రి భూమి మీదకి వచ్చి బాగానే దయచేయండి అయ్యా బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడండి అయ్యా తల్లి పాలకినైనా ఎక్కడా లోటు లేకుండా శ్రేష్టమైన పాలు అందటానికి సహాయం దయచేయండి అయ్యా పురిట్లో బిడ్డలందరికీ నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డకునైనా తల్లి పాలు శ్రేష్టంగా అందే బాగానే దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభ ఇంకానైనా చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రతి దినంనైనా ఉదయం రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రయాణంలోకనైనా స్కూల్కి వెళ్ళే బిడ్డలు కానీ కాలేజీకి వెళ్ళే బిడ్డలు కానీ నేను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదాలు ఉంచండి అయ్యా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదాలు ఉంచండి అయ్యా వాళ్ళకి సమృద్ధిగానైనా నా తండ్రి అందే తట్టి సహాయం దయచేయండి సమృద్ధిగా నా తండ్రి ప్రభు మహా సంతోషంగా బిడ్డలు గృహాలు చేరే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి అయ్యా గృహాల్లో ఎంతమంది బిడ్డలైనా స్త్రీలు పురుషులు బిజినెస్లు నడుపుకుంటున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళ సొంత పనులు వచ్చేటట్టు సహాయం దయచేయమని మనం మహిపరుచుకొని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ఇంకా ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ఆ లోన్ విషయాల్లో కూడా అన్నిట్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రంనైనా సొంత ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి సొంత గృహాల కోసం కూడా నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మన తండ్రి ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలకి నాయన మంచి మేలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆయన ఇంకా ఎంతమంది బిడ్డలకు అందటం లేదన్నా వాళ్ళకు కూడా సహాయం అందటానికి సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం నాయన బిడ్డలకనైనా చదువుకునే బిడ్డలకు కానీ కాలేజీ బిడ్డలకు కానీ నా తండ్రి ఇళ్లలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్క విధంగానైనా ఎన్ని నా తండ్రి ఎన్ని ఇస్తున్నారో అన్ని నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబంలో పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి ఒక్క మేలునైనా ప్రతి ఒక్క బిడ్డ పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా వ్యవసాయదారులకు నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా ఏ బిడ్డ నష్టపోయాడో నా తండ్రి బిడ్డలనైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించండి అయ్యా వారి నష్టాన్నైనా లాభంగా మార్చిపోతున్నందుకే స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన నా తండ్రి ఏ గృహాల్లోనైనా సైతాన్ సోదలతో బాధపడుతున్నారనైనా సైతాన్ సోదల నుంచి విడుదల కలిగించండి అయ్యా నా తండ్రి ఇంకా నాయన ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ నీ హస్తంతోటి ముట్టండి అయ్యా నన్నెత్తి మంచి అరకల్ల వరకు సంపూర్ణ స్వస్థత కలిగించండి అయ్యా నా పరిపూర్ణ సంతోషాన్ని కలిగించండి అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ఇంకా నా రోడ్ల మీద ఎంతమంది నాయన అనాథలుగా జీవిస్తున్నారు నాయన వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా వృద్ధాశ్రమాలు నా తండ్రి ఎంతోమంది అనాథాశ్రయాలు జరుపుతున్న వృద్ధులందరికీ నా తండ్రి వికలాంగులకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ఇంకా నా తండ్రి ఎంతోమంది అనాథలు ఉన్నారయ్యా వాళ్ళందరినీ కూడా నాయన బిడ్డలందరి కుటుంబాలకి నైనా కట్టబడండి సహాయం దయచేయండి ఏ బిడ్డ కోసం ఎవరు ఎదుక్కుంటున్నారు నైనా ఆ కుటుంబాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా రక్షక బొట్టుల వల్లనైనా ప్రతి దినం రోజు రాత్రి పగలను నిద్రపోకుండా నా తండ్రి కంటికి నిద్ర లేకుండా నా తండ్రి కాపలా ఉంటున్న ప్రతి ఒక్క రక్షక భటుడు చుట్టూ కంచెని వేయండి అయ్యా వాళ్ళ కుటుంబం చుట్టూ కంచెని వేయండి అయ్యా బిడ్డలకునైనా ఎక్కడ ఎలాంటి ఆపద కలగకుండా నైనా ఆ బిడ్డల చుట్టూ కంచెని వేసి కాపుదలు ఉంచినైనా గృహాలు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా స్తోత్రం నాయన నా తండ్రి ఈ దేశం నుంచి నన్ను ఇతర దేశాలకు జాబులకి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డకు గోడనైనా నా తండ్రి నీ కృప కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయండి అపవాదినైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా విషపు జ్వరాలుగా అనేక జబ్బులుగా తీసుకొస్తుందో అపవాది సోదరులని తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా ఏ బిడ్డని ఏ విషపు జ్వరాలు ఏ జలుబులు ఏ దగ్గులునైనా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి వాతావరణంలోనైనా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఏ బిడ్డకు కలగకుండానైనా స్వచ్ఛమైన నీ శ్వాసగా ముక్కలకు వెళ్ళేటట్టు సహాయం దయచేయండి అయ్యా ఏ విషవాయువులు విష పదార్థాలనైనా ఏ బిడ్డ కడుపులో కాపాడండి ప్రతి ఒక్క బిడ్డనైనా బలము శక్తినిచ్చే ఆహారంగా భుజించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నిత్యం రాత్రి పగులు తినే ప్రతి ఒక్క దాంట్లోనైనా ఆ బిడ్డల ఒంటికి మంచి ఆహారమే వాళ్ళ కడుపులోకి వెళ్ళేదానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీరుస్తానన్న మాట ఇచ్చిన దేవుడు అయ్యా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఆకాశం నా సింహాసనం భూమి నా పాతపీఠం అంటున్నావయ్యా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాతపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నైనా కంచెను వేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరిని విడవబడి గుంపులో ఉండొద్దయ్యా ప్రతి ఒక్క కుటుంబం ఎత్తబడి గుంపులో ఉండాలి యేసురాజానికి స్తోత్రం నాయన మహోన్నతుడానికి స్తోత్రం నాయన మహాగరుడానికి స్తోత్రం తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త స్తోత్రం నాయన మా గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన దయగల రాజా ప్రేమ గల మా తండ్రి నీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్రం నాయన మా గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి
స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది నీ చేతి పనులు చేసుకోలేకపోతున్నాను చెప్పని బాధపడుతున్నారో వాళ్ళకి నాయన కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని, నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల చదువుల్లోనైనా సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి అప్పులు బాకీలు ఏ కుటుంబాల్లో ఉన్నాయి నాయన, నీవు నా తండ్రి వాళ్ళు ఊపిరి తిరగకుండా నా తండ్రి సమస్యలతో నిండిపోయి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్నైనా మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామా. ఎరిగి నలిగిన హృదయాల్ని గాయాలు మానుపువాడు నీవేనయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళు రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా జరుపుకుంటున్న శుభకార్యాలందరినీ దీవించి వాళ్ళ కృప ఉన్న తండ్రి వాళ్ళ పనులన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి నేను అన్నింటిలో తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా నా తండ్రి ప్రభా జరగబోయే ప్రతి ఒక్క పుట్టినరోజులనైనా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూతనంగా పెళ్లిళ్ళు జరుగుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి. నూతన దంపతులను దీవించి ఆశీర్వదించిన ఆయన నా తండ్రి నిత్యం నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని గృహాలనైనా నా తండ్రి గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. జరుగుతున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో తోడుగా ఉంచి నేను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రతి ఒక్క మంచి పనులనైనా నీ కృప తోడుగా ఉంచి మెండారుగా అరిచేలతో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో నీ తోడుండి కృపుండి నా తండ్రి నీ సన్నిధి సహవాసం ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభ వితంతులు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మంచాల మీద నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా పక్షవాయుతో నా తండ్రి ప్రభ నా తండ్రి జీవిస్తున్నారా ప్రభ. బిడ్డలందరినీ మొట్టని దర్శించండి, లేపండి నా తండ్రి. నామను మహిపరచుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సంతానాన్ని దయచేయండి. నీ నామను మహిపరచుకోండి ప్రభా. నీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల పట్ల ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నీ సన్నిధిలో సాక్షులుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. స్తుతి 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 స్తోత్రం ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఏ కుటుంబానికి ఎలాంటి శత్రువులు అనేది ఉండకూడదు నాయన. ప్రతి ఒక్క కుటుంబం మిత్రులుగానే జీవించాలయ్యా. ప్రతి ఒక్కరు ఏక మనసు ఏకాత్మతోటి ప్రతి ఒక్క కుటుంబం అంతానైనా యెహోవా ఆనంద బృందావనంగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబాలు కట్టబడండి అయ్యా. కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కట్టబడండి. నూతనంగా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నాయన జీవిస్తున్నారు నాయన. ఏ కుటుంబంలో అసమాధానాలు ఉన్నాయో అసమాధానం అన్ని తొలగించి శాంతి సమాధానం నా కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకం అనే ముట్టకూడదు అయ్యా, లోకం అనే పాపం అంటకూడదు నాన్న. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేయండి అయ్యా. వాళ్ళు ఎవరైనప్పటికీ నా తండ్రి ప్రభా నా తండ్రి వాళ్ళు చేసే పొరపాట్లను క్షమించమని వేడుకుంటున్నాను. వాళ్ళందరి తరపు నుంచి నా తరపు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నానయ్యా. తెలిసి చేసే ప్రతి ఒక్క పొరపాట్లో క్షమాపణ నా తండ్రి ప్రభా క్షమించే గొప్ప తండ్రి నీవయ్యా. కరుణగల తండ్రి వయ్యా. నీ కరుణ హస్తంతో నీతి హస్తంతో దక్షిణ హస్తంతో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించినాయన నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రభ నీవే నిత్య వెలుగు అయ్యా. దైవజవులు నా తండ్రి ప్రభ ఎంతమంది నాయన సేవకి వెళ్ళున్నారో ప్రభ ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డలందరూ క్షేమకరంగా ఉన్న సహాయం దయచేయండి. నీ బిడ్డలు ఎవరికి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా ఎలాంటి సమస్య బిడ్డలకు రానికుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేసి కాపుగామన్నా ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూ కంచెను వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకను కూడా నీ హస్తంతో మొట్టండి అయ్యా. ఏ బిడ్డనైనా నా తండ్రి రాత్రి వేళ సమయంలో నిద్ర లేకుండా బాధపడుతున్నాయన సమస్యలతో ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారనైనా వాళ్ళందరికీ సంపూర్ణమైన నా తండ్రి స్వస్థత కలిగించి పరిపూర్ణ సంతోషాన్ని కలిగించి ప్రశాంతమైన నిద్ర కలిగించేయమని ఈ రాత్రి వేళ సమయంలోనైనా యేసునామములో ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బంధకాలతోటి బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా బంధకాలన్నీ తెంచివేమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క గృహం పైన అగ్ని అనే ఆత్మతోటి అభిషేకించి ప్రతి ఒక్క గృహంలో దాగి ఉన్న ప్రతి ఒక్క పాపదోషములను తొలగించమని నా తండ్రి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఆమేనయ్యా.
నా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. నా తండ్రి రాత్రి వేళ సమయం నాయన, నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెలు వేసి కాపుగాండి. నిద్రలేసే సమయంలోనైనా ఎవరు ఏ బిడ్డనైనా పాదాలు ముందు మోపుతున్న ప్రభా, వాళ్ళ పాదాల కంటే ముందుగా నా తండ్రి జయవీరుడుగా నీవు ముందరండి నాయన. వాళ్ళ చుట్టూ కుడి పక్క వెడం పక్క నా తండ్రి వెనుక ముందర నాయన, మాకు అందరికీ నువ్వే తోడుని నాయన. మాకు ముందరన్న మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేయండి, నూతన మార్గాలు తెరవబడండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి క్షణం నిన్ను స్తుతించే వరకు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నామన మహిమపరచుకోండి. ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా నాయన ఏ చెడు మేము చూడకూడదు, ఏ చెడు వినకూడదు అయ్యా, ఏ చెడు మేము మాట్లాడకూడదు ప్రభా. ప్రతి క్షణం నిన్ను పెట్టేవారుగా మేము జీవించాలయ్యా. మిమ్మల్ని ఆయాస పెట్టేవారుగా మేము జీవించకూడదు నాయన. లోకమని పాపం మమ్మల్ని అంటకుండా కాపాడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్తున్నారు ప్రభా, గుమ్మం బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డనైనా, ఇంట్లో ఉన్న బిడ్డలు కానీ నాయన, ఇంట్లో ఉన్న బిడ్డలు అందరూ చుట్టూ కంచెని వేయండి. బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డనైనా, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన శాంతి సమాధానం కలిగి వెళ్ళి వచ్చే ఎంతవరకునైనా సంతోషంగా, మహా సంతోషంగా గృహాలకి జయవీరులుగా విజయాన్ని పొందుకొని ఆనందకరంగా సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఆ బిడ్డలకు రానికుండా నైనా మహా సంతోషంగానైనా నా తండ్రి గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ సమస్య అయినప్పటికీ నా తండ్రి ప్రభా జయవీరుడు నీవు ఉండగా నా తండ్రి ఏ బిడ్డకి ఏ ఇబ్బంది కలగదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జయాన్ని విజయం పొందుకొని రావాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరుచుకొని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు విజయవీరులుగా నాయన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలయ్యా. ఒక్క బిడ్డ ద్వారా 10,000 కుటుంబాలు నాయన నా తండ్రి ప్రభా సువార్తకు రావాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. రేపు ఉదయకాల సమయం నాన్న ఎంతమంది సేవకులు నా తండ్రి సంఘాలకు వెళ్తున్నారా ప్రభా, సేవ చేయడానికి వెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్య నాశనం దయచేసి నాన్న, ఆత్మలు ఇంకా బలంగా రక్షింపబడటానికి, నూతన ఆత్మలుగా రక్షింపబడడానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో వాళ్ళ వాహనాల చుట్టూ కంచెను వేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. ఎక్కడ అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా మహా సంతోషంగా తిరిగి వచ్చి వరకు నాయన ఏ ఆటంకం, ఏ ఇరుకుల ఇబ్బందులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడాలి. ప్రతి ఒక్క సంఘం, ఆత్మీయత సంఘం ఏక మనసు కలిగిన ఆయన నా తండ్రి, దీన మనసు కలిగిన వారుగా, యథార్థమైన జీవితంలో జీవించేవారుగానైనా ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎవరిని వదలవద్దయ్యా నా తండ్రి. ఎక్కడైతే నీ శుభార్త అందటం లేదు, ఏ గ్రామంలోని శుభార్త అందటం లేదనైనా ఆ గ్రామంలోని శుభార్త అందటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని, నీ నామను గనపరచుకోండి అయ్యా. ఆకాశంలో నడుతున్న ప్రయాణాలన్నింటిలోనైనా తోడుని సహాయం దయచేయండి. నా తన భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల్లోనైనా సహాయం దయచేయండి. సముద్రం మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలను నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డనైనా పట్టజాలంత ఇదిగానైనా మహా సంతోషంగానైనా పట్టజాలంత ఇదిగానైనా నా తండ్రి చేపలను పట్టుకొని విస్తారంగా నా మహా సంతోషంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచుని వేడి కాపుదలు ఉంచండి. నా తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నువ్వు ఉంచుతావని నమ్ముచున్నామయ్యా. నీ చల్లటి రెక్కల చాటును దాచి కాపాడండి అయ్యా. నీ రెక్కల క్రింద ప్రతి ఒక్క కుటుంబాన్ని నివాస స్థలం చేసుకోండి ప్రభా. నా తండ్రి ఇద్దరం మాట్లాడినట్టునైనా మా మార్గాలు సరళం చేస్తానంటున్నావయ్యా. సరళం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మేము ఎటు వెళ్ళినప్పటికీ మాకు ముందర నీవుగా ఉండి మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి, కాదు అనుకున్న పనిని కూడా నా తండ్రి అసాధ్యం అన్నదాన్ని కూడా సాధ్యం చేసే గొప్ప తండ్రి మీరయ్యా. మీరు తప్ప ఇంకెవరూ లేరయ్యా. అంత గొప్ప దేవుడు భూమి మీద ఎక్కడ లేడయ్యా. నా తండ్రి ప్రభా, మేము ఎక్కడ తిరిగినప్పటికి రాదునైనా జవాబు, కానీ నా తండ్రి మేము అడగకుండానే అమ్మలాగా నాన్నలాగానైనా ఆదరిస్తూ ప్రేమిస్తూ నా తండ్రి ప్రభా, నా తండ్రి తప్పు చేసినప్పుడు మందిస్తూ నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రేమగా చూసే తండ్రి నీవేనయ్యా. నీ చల్లటి ఒడిలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీ చల్లటి ఒడిలో నడిపించుకోండి అయ్యా. ఏ బిడ్డని ఎలాంటి మా బాధ గురి కాకుండా నాయన, ఏ తెగుళ్ళు ఏ గుడారాల మీదకి పానికుండా నాయన ప్రతి క్షణం నీ కృపా కాపుదల ప్రతి ఒక్క కుటుంబం పైన అభిషేకించిన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. మహిమోన్నతుడా, మహాగణుడా స్తోత్రం నాయన. నా తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన పరమ తండ్రి నీకు స్తోత్రం నాయన. మా ప్రార్థనలు మరాలకించు దేవా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి అగ్ని జ్వాలల నేత్రములు గలవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా? నీవు తప్ప ఎవరు లేరయ్యా. ఈ భూమి మీద బిడ్డల్ని కాపాడేవాళ్ళు అంటూ ఎవరూ లేరయ్యా. నా తండ్రి నీకే కోపం వస్తే మేమేం చేయలేమయ్యా. నీ ప్రేమను మాత్రమే మేము పంచుకోవాలి ప్రభా. నీ కోపాన్ని పంచుకోకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. సైతాన్ సోదరులతోటినైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. నా తండ్రి చెరసాలలో బంధించినట్టు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి చెరసాలు బంధించినట్టు బంధించున్నారయ్యా. ఇతర దేశాల నుంచి వచ్చి నా తండ్రి ప్రభా ఆ బిడ్డలను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లి
తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారయ్యా. మన తండ్రి ఆ తల్లిదండ్రుల మనసు నిండా ఆనందపరిచే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళలో ఏ బంధకాలు ఉన్నప్పటికీ నైనా వాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క శోధనను తొలగించినైనా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామా యేసునామములో నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా చిన్నారి బిడ్డలు యవనస్తులు నా తండ్రి ఎంతోమంది బిడ్డలు అయ్యా, పసిబిడ్డలు నా తండ్రి ప్రభా. నా తండ్రి తలలో బాదుకుంటున్నారయ్యా, కడుపు తిండి లేకుండా, ఎర్రటి ఎండకి వానని ఎండని లేకుండా, గాలి అని లేకుండా నాయన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా, దీవించండి అయ్యా. ఎన్నో దేశాల నుంచి వచ్చి నేను బిడ్డలు వదులుకొని వెళ్ళున్నారు ప్రభా. కానీ నా తండ్రి ప్రభా, వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వగలుగుతారు కానీ ఆ బిడ్డలకు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. కానీ నా తండ్రి నిజమైన దేవుడు నీవేనయ్యా, పిలవకపోయినా వచ్చే గొప్ప తండ్రి నీవయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా అట్టి బిడ్డలు ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి తాళ్ళతోటి కట్టివేసి సంఖ్యలతో బిగివించేసి తల బుర్రలతోటి బిగించి వేస్తున్నారు ఆ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా దర్శించండి ప్రభా. బిడ్డలందరూ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి, ఆ కుటుంబాలుగానైనా వాళ్ళందరూ జీసస్ చేశాడు, జీసస్ గ్రేట్ అని చెప్పండి అయినా నీ నామాన్ని మహిమపరిచేవారుగా ఆ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా కన్నీళ్ళతో నీ పాదాలు కడుగుతున్నాను తండ్రి. ఆ తల్లిదండ్రులు అందరూనైనా ఎంతమంది అట్టి బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆనందపరచాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సంతోషంగా ఉండాలి ప్రభా. అట్టి గొప్ప దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో ఎలాంటి బాధలకి శ్రోధన ఉండకూడదు నాయన, ఇక ఆనంద గంతులు తప్పనైనా నా తండ్రి ప్రభా. ఏ కుటుంబంలో అలాంటి శ్రోధనలు రాకూడదయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మీరు దర్శిస్తారని నమ్ముచున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క చీడ పురుగును తీసివేస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి నీ అగ్ని నా ఆత్మ నాయన ఇప్పుడే ఆ బిడ్డలందరిపైన అభిషేకించను కాక నా తండ్రి యేసు నామంలో. ఆమెను స్తోత్రం 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 నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. నీ అగ్నితో నాయన ఆ బిడ్డల మీద అభిషేకించండి అయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా దేనికి పనికిరాని బిడ్డలుగా జీవిస్తున్నారయ్యా. కంటికి నిద్ర లేకుండా, తిండి తిప్పలు లేకుండా ప్రభా పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు ప్రభా. రోడ్లమ్మడి కానీ అనేక రకాల చోట్లనైనా ఎన్నో రకాలుగా సైతాన్ శోధన బాధపడుతున్నారు ప్రభా. వయసుతోటి పని లేకుండానైనా ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా ఆ బిడ్డలు బాధపడుతున్నారయ్యా. వాళ్ళకి విడుదల కలిగించుకుని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి బిడ్డ సమయంలో ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి అయ్యా, ముట్టండి అయ్యా, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి నిత్యం నాయన. నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకల్లో ఈ ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నాయన ఏ బిడ్డని ఏ చెడు పట్టుకుంటానైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నేను మా కుటుంబాలు ఏ కుటుంబాన్ని ఏ చేయడానికి కూడా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా తండ్రి ప్రభా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు మా తండ్రి ఆమెన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.